దుర్గాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో నవరాత్రి 9వ రోజు అనగా సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఈ రోజున చేయవలసిన దానం ఏమిటి, అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అమ్మవారి మూలమంత్రం ఏమిటి, అలాగే అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది, అమ్మవారి విశిష్టత ఏమిటి, ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 9వ రోజు అనగా ఆశ్వేజ శుద్ధ అష్టమి రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ వారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 9వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వేజ శుద్ధ అష్టమి తిథి. ఈ రోజున చాలా విశేషమైన రోజు, దుర్గాష్టమి పండుగ. అష్టమి తిథి ప్రారంభం సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం పగలు 12:07 ప్రారంభమై సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం పగలు 1:27 వరకు అష్టమి తిథి ఉంటుంది. నవరాత్రి 9వ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ వారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి పూజ చేయుటకు శుభ సమయాలు సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4:16 నుంచి ఉదయం 8:16 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో కుదిరిన వారు మరలా ఉదయం 10:31 నుంచి మధ్యాహ్నం 12 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 4:18 నుంచి రాత్రి 7:30 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి కదంబం పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో కానీ ఎర్రని అక్షంతలతో కానీ పూజించుకోవాలి. ఈ రోజున చదవవలసిన స్తోత్రాలు దుర్గా సహస్రనామము, దుర్గా స్తోత్రాలు, దుర్గా సూక్తము, లలితా సహస్రనామము, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళితో పాటు అమ్మవారి మూలమంత్రాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీ యథాశక్తి కొలది మీకు వీలైనన్ని సార్లు ఈ రోజున పారాయణ చేసుకోండి. ఈ రోజు నిషిద్ధం. ఏదైనా మీకు ఇష్టమైన వస్తువును విసర్జించాలి. ఈ రోజున చేయవలసిన దానం ఎర్రని చీరను తాంబూలంలో పెట్టి ముత్తైదువులకు దానంగా ఇవ్వాలి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం శత్రువుపై విజయం కలుగుతుంది. దుష్టశక్తుల పీడ అనేది తొలగిపోతుంది. దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది అష్టమి తిథి రోజునే. అందుకే ఆ తల్లి దుర్గా అని కీర్తించబడుతుంది. అందుకే శరన్నవరాత్రుల్లో వచ్చే ఈ అష్టమిని దుర్గాష్టమి అని అంటారు. ఈ దేవిని ఉపాసన చేస్తే దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చు అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ తల్లి చేతిలో త్రిశూలాన్ని ధరించి సింహాసనాన్ని అధిష్ఠించి ఉంటుంది. బంగారు కిరీటాన్ని ధరించి ఆమె తన కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కి పట్టినట్టుగా అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. పంచప్రకృతి మహాస్వరూపాలలో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుణ్ణి అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షంతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను ఈ రోజున పూజించాలి. ఈ దుర్గాష్టమి రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు అస్త్రపూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామాగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు. పాండవులు అరణ్యవాసం ముగించి అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మి చెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళతారు. తిరిగి వచ్చిన తరువాత అర్జునుడు జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసి పూజించి ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మి చెట్టు పవిత్రతను సంతరించుకుంటుంది. కనుకనే ఇప్పటికీ జమ్మి చెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు. ఒకానొక సమయంలో దుర్గం అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు విశ్వం పూర్తిగా విధ్వంసం సృష్టించేవాడు. దేవతలు అతన్ని ఓడించలేకపోయేవారు. అతని దారుణాలు భరించలేక కైలాసానికి శివుడి సహాయం కోసం వెళ్ళారు. కానీ దుర్గానికి మనుషుల చేతిలో మరణం లేని వరం పొందాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ బలాలతో శక్తిని సృష్టిస్తారు. దీంతో ఆమె వెంటనే అవతరించి శాంతిని నెలకొల్పడానికి
ఆమె ఆ రాక్షసుని సంహరించింది. అందుకే ఆమె దుర్గాగా అవతరించింది. కుమారి పూజ దుర్గా పూజలో ఒక ముఖ్యమైన భాగం. దుర్గాష్టమి రోజున పెళ్లి కాని అమ్మాయిని దేవతకు ప్రతీకగా పూజిస్తారు. ప్రతి ఇంటి ఆడబిడ్డ దేవతలు స్వరూపంగా మారే సందర్భం కుమారి పూజలో మనము చూడవచ్చు. కుమారి పూజ దుర్గాష్టమి పూజ ముగింపులో జరుగుతుంది. కుమారి పూజ కోసం కన్యను ఎన్నుకోవటంలో జాతి, మతం లేదా కులభేదం అనేది ఉండదు. సిద్ధాంతపరంగా ఏ కన్య అయినా కూడా దేవతగా భావించి పూజించుకోవచ్చు. దేవీ నవరాత్రుల్లో ఇప్పటి వరకు పూజ చేయటం వీలు కాని వారు ఈ రోజు నుంచి చివరి 3 రోజులు అంటే దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ 3 రోజులు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 9వ రోజు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 9వ రోజు అష్టోత్తరం మరియు ప్రసాదం వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తానండి. ఆ వీడియో లింక్స్ని మీకు ఈ వీడియో చివరి ఎండ్ స్క్రీన్లో అలాగే ఐ కార్డ్స్లో పిన్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో దేవీ శరన్నవరాత్రి నవరాత్రి 10వ రోజుతో మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.